హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. మనం ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 3/4 కప్ రైస్ని తీసుకున్నానండి. నార్మల్ రైస్ని తీసుకున్నాను. మనం ఏ రైస్ అయినా మనకి ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే ఆ రైస్ తీసుకోండి. నేను నార్మల్గా పొడి రైస్, మనం ఇంట్లోకి అన్నం వండుకునే రైస్ని తీసుకున్నాను. ఆ రైస్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వలాగా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్ లాగా అవ్వనివ్వకూడదు, రవ్వలాగా అయ్యేలాగానే మిక్స్ చేయండి. ఇన్ కేస్ పొడిలాగా అయ్యింది అనుకుంటే మీరు జల్లెడ పట్టి తీసుకోండి, రవ్వ వరకే తీసుకోండి. ఇది తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీలోకి డబుల్ క్వాంటిటీ వాటర్ని ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే దానికంత డబుల్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. దాంట్లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్రని, 4 టేబుల్ స్పూన్స్ అంత శనగపప్పుని యాడ్ చేశానండి నేను. అవి బాగా ఉడకనివ్వాలండి. శనగపప్పుని మనం ప్రెస్ చేస్తే 2 పీసెస్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి శనగపప్పుని. ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను నేను. ఇలా మొత్తం మసిలిన తర్వాత దాంట్లోకి మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని తీసుకోండి, మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడంత. నేను స్వీట్ హాట్ ఫ్లేవర్ మిక్సింగ్ వచ్చేలాగా తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే ఓన్లీ సాల్ట్ యూజ్ చేయొచ్చు. నేను బెల్లం కూడా యూజ్ చేశాను మిక్స్డ్ ఫ్లేవర్ కోసము. అలా బాగా కరిగిన తర్వాత దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న రవ్వని కూడా కలిపి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మిక్స్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. మొత్తం లో ఫ్లేమ్లో ఉంచే చేయాలండి ఈ ప్రాసెస్, రెసిపీ అంతా. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే, లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే ఉండాలండి. మనకు బాల్స్ వస్తాయి అనే కన్సిస్టెన్సీలోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత దాన్ని మనము కావాల్సిన ఉండ్రాల షేప్లోకి మనం తయారు చేసి పెట్టుకోవాలండి. నేను ఈ షేప్లో కావాలి అని చెప్పి నేను ఈ షేప్లో రవ్వ ఉండ్రాలు తయారు చేసి పెడుతున్నానండి. ఈ రెసిపీ ఎంతో ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టపడి తినే రెసిపీ అండి ఇది. వినాయకుడికి చాలా ఎంతో స్పెషల్ రెసిపీ అండి రవ్వ ఉండ్రాళ్ళు. ఈ వీడియోని కనుక మీరు నచ్చితే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.